ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్తో అందరికీ సమస్యగా మారిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్రంలో గల జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అనేది అందరికీ సమస్యగా మారిందని, ఫోన్లో నెగిటివ్ కంటెంట్ చూస్తే మెదడు నెగిటివ్గా మారుతుందని, పాజిటివ్ కంటెంట్ చూస్తే మెదడు పాజిటివ్గా మారుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా పిల్లలలో సెల్ ఫోన్ ప్రభావం అధికంగా ఉందని, వారికి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, కావున తల్లిదండ్రులు వారి సమస్య ప్రారంభ దశలోనే డాక్టర్లకు చూపించి వారికి చికిత్స పొందాలని ఆయన కోరారు. అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లకు వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయని, వారికి అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిలుస్తుందని, మహిళా సెక్స్ వర్కర్లకు సుమారు 250 మందికి ప్రతి నెల ఉచితంగా 6 కిలోల బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. అదేవిధంగా మానసిక వికలాంగుల పిల్లలు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు అని, కావున వారికి సరైన సమయంలో మానసిక వైద్య నిపుణులకు చూపించి వారికి కావాల్సిన చికిత్సను పొంది వారి భవిష్యత్తు కోసం అవసరమైన సేవలను పొందాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం అనేది నేటి సమాజంలో అందరికీ అవసరమే అన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ, డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, అడ్వకేట్ ఆశానారాయణ, స్నేహ టిఐ, ప్రత్యేక పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇలాంటి పిల్లలు ఉన్నారు చాలా మంది. ఆ పిల్లల పేరెంట్స్ ఉన్న స్ట్రెస్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మానసికంగా వాళ్ళకు బలం చేకూర్చాలంటే పేరెంట్స్గా మీ బాధ్యత బాగుండాలి. ఎందుకంటే అలాంటి పిల్లలను మనం ముందుకు తీసుకోవాలన్నా, అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా మానసిక ఆరోగ్యం అంటున్నాము. మనం మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది వీడియోలు పోవచ్చు. సో అది మాట్లాడడానికి మనందరం ఎవరు మాట్లాడలేదు. మానసిక ఆరోగ్యం అనేది మాట్లాడడానికి కేవలం మానసిక వైద్య నిపుణులు మాత్రం మాట్లాడగలిగిన అంశం.